బీహార్‌లో ఉన్న గుడికి, పిఠాపురంలో ఉన్న గుడికి ఒక పెద్ద సంబంధం ఉంది. అదేంటంటే పూర్వం గయాసురుడనే ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అవ్వడంతో ఒక వరాన్ని కోరుకోమనగా, గయాసురుడు ఈ భూమిపై ఉన్న పవిత్రమైన ప్రదేశాల కన్నా తన దేహం పవిత్రం అవ్వాలని, తనను చూసిన వారికి మోక్షం కలగాలని కోరుకుంటాడు. అందుకు విష్ణువు అంగీకరించడంతో గయాసురుడు తన దేహాన్ని మరింత పెద్దదిగా పెంచుకుంటూ పోతూ ఉంటాడు. అతను చూసిన వారికి మోక్షం వస్తుందని తెలుసుకున్న రాక్షసులు అతన్ని చూసి మోక్షాన్ని పొందుతారు. ఇది సృష్టికి విరుద్ధమని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఋషులుగా మారువేషంలో గయాసురుడి దగ్గరికి వెళ్ళి, ఓ గయాసుర, విశ్వశాంతి కోసం ఒక యజ్ఞం చేయాలని, దానికి భూమిపైన పవిత్రమైన నీ శరీరం యజ్ఞానికి వేదికగా కావాలని అడుగుతారు. ఇక్కడ ఒక షరతు ఉంది. యజ్ఞం పూర్తి అయ్యేసరికి 7 రోజులు సమయం పడుతుంది. యజ్ఞం పూర్తి కాకముందు నువ్వు కదిలితే నిన్ను సంహరిస్తామని అంటారు. దానికి ఒప్పుకునే గయాసుడు భూమిపైన పడుకుంటాడు. అతని తల బీహార్లో ఉంటుంది, పాదాలు పిఠాపుర్లో ఉంచితే. హరిహరాన్ని కామెంట్ చేయండి.